ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీ అందరికి ఒక ముఖ్యమైన ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. ఈ జీవితంలో నీవు ఏ దారిలో నడుస్తున్నావు? ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక దారి లోకానికి తీసుకెళ్తుంది, ఒక దారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరించినప్పుడు శరీరధారి ఆయన ఒక మాట చెప్పాడు, నాశనమునకు పోవు ద్వారం విశాలమైనది, దాని దారి వెడల్పైనది, జీవమునకు పోవు దారి సంకుచితమైనది, అంటే నేరో అయింది. నేను ఎందుకు రిఫరెన్స్ చెప్పలేదంటే, ఒక సందేశాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ వాక్యంలో పొందుపరచడానికి కావాల్సినటువంటి రిఫరెన్స్లు వెతకటం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మీనింగ్ తో కూడినటువంటి వాక్యం నాకు గుర్తుంటుంది, కానీ అది ఎగ్జాక్ట్ గా ఎక్కడ, ఏ గ్రంథంలో, ఏ చాప్టర్ లో, ఏ వచనంలో ఉందనేది పట్టుకోవడం నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నేనేమనుకుంటున్నానంటే, ఇందుట్లో ఈరోజు సందేశంలో చాలా వరకు దేవుని వాక్యాలు పొందుపరచబడి ఉన్నాయి. అందులో మీరు ఎన్ని వాక్యాలు పట్టుకోగలుగుతారు? మీరు గుర్తించగలిగినటువంటి దేవుని వాక్యానికి ఒక గ్రంథం, చాప్టర్, వర్స్ ని మీరు కమెంట్ రూపంలో తెలియచెప్పండి. నాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఈ జీవితంలో నీవు ఏ దారిలో నడుస్తున్నావు? ఇరుకు మార్గమా, విశాల మార్గమా? ఎందుకనంటే విశాల మార్గం చాలా మంచిగా అనిపిస్తుంది. అవి దేవుని నుంచి మనలను దూరం చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విశాల మార్గంలో యువతను దారి తప్పించే ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుట్లో మొదటిగా మొబైల్ వ్యసనం, అడిక్షన్ టు ఫోన్, అడిక్షన్ టు టెక్నాలజీ, అడిక్షన్స్ టు టాబ్లెట్స్. సో బేసికలీ దిస్ పాయింట్ మనం చాలా కొన్ని వీడియోస్ బ్యాక్ లో చూసుకున్నట్లయితే మనం చాలా డీటెయిల్ గా ఏవే టాపిక్స్ మనం డిస్కస్ చేసాం, కానీ వాటి కొంచెం ఇంకా ఎక్కువ యాడ్ చేస్తూ చూస్తున్నాం మనం ఈరోజు. అలాగే మొబైల్ వ్యసనం, తప్పుడు ఆకర్షణలు, ఫాల్స్ లవ్, ఫాల్స్ అట్రాక్షన్, లోకపు వినోదాలు, మద్యపానం, ధూమపానం, ఆల్కహాల్, ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డబ్బు మీద ఆశలు, గ్రీడీ టువర్డ్స్ మనీ, గ్రీడీ టువర్డ్స్ ప్రైడ్. ఈ కాలంలో ఇవన్నీ మనలను దారి తప్పించే విషయాలు. ఎందుకంటే మొబైల్ అడిక్షన్ ఉండడం వల్ల ఫోన్ అనేది, సోషల్ మీడియా అనేది ఒక అంతులేని స్క్రోలింగ్ ని, మన సమయాన్ని దోచుకుంటూ మన మనసును, ప్రార్థన జీవితాన్ని దూరం చేస్తాయి. ఈ లోకంలో అన్నీ నాకు యోగ్యమే కానీ, ఈ లోకంలో ఉన్నవన్నీ యోగ్యమే కానీ అన్ని ప్రయోజనకరములు కావు. నేను దేని చేతనైనను బానిసను కానని బైబుల్ మనకు సెలవిచ్చుచున్నది. దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా మనం దేనికి బానిసగా ఉండకూడదు. బైబుల్ చాలా క్లియర్ గా చెప్తుంది. అలాగే కాలమును సద్వినియోగము చేసుకొనడని బైబులే మనకు సెలవిచ్చుచున్నది. ఇలా ఈ స్క్రోలింగ్ చేసుకుంటూ ఏవేవో వీడియోస్ చూసుకుంటూ టైం గడిపేస్తాను మనందరికి, ఈవెన్ మీ, నాట్ ఓన్లీ యూ, మీ ఆల్సో. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోనకండి. మనకు ప్రార్థన జీవితాన్ని దూరం చేయడం మాత్రమే కాదు, మన సమయాన్ని కూడా చాలా ఈజీగా దోచేస్తుంది ఈ మొబైల్ అడిక్షన్ అనేది. అలాగే అపవిత్ర సంబంధాలు, కామం, తప్పు ప్రేమలు, ఫాల్స్ లవ్ యువతను దేవుని చిత్తం నుంచి దూరం చేస్తాయి. మనం అనుకుంటాం మనం చాలా పవిత్రంగా ప్రేమిస్తున్నాం, మనం పవిత్రమైన సంబంధం కలిగి ఉన్నాం అనుకుంటాం, కానీ యవన సంబంధమైన శరీరాశిలో దురాశల నుంచి విడిచిపోమ్మని, పారిపోమ్మని బైబుల్ మనకు సెలవిచ్చుచుంది. యవన సంబంధమైన దురాశలను విడిచి పారిపోము. ఎందుకనంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నాతో దేవుడు మాట్లాడాడు, నేను దేవుని చూశానంటే మీలో ఎంతమంది నమ్ముతారు? 90% విల్ డౌట్. ఎందుకనంటే మన హృదయం శుద్ధిగా లేదు. దేవుడు ఉన్నాడని నమ్మటం పక్కన పెడితే, దేవుడు ఉన్నాడని నమ్మినప్పటికీ, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్నప్పటికీ, ఈ రోజు దేవుని దర్శనం నీకు జరిగిందా? ఈ రోజు దేవుని సన్నిధిని నువ్వు ఫీల్ అయ్యావా? ఈ రోజు దేవుని మాటను నీవు విన్నావా? నేను చెప్తున్నాను వింటున్నానని కాదు, అది నీ హృదయానికి ఇది దేవుని మాట అనే జ్ఞానం కలగాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే హృదయ శుద్ధి గల వారికి కలుగుతుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి చూస్తాం. కాబట్టి మనం యొక్క తప్పుడు ఆలోచనలు, దురాశలను, ఈ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తప్పుడు సంబంధాలను మనం విడిచిపెట్టి దేవుని వైపు పరిగెత్తాలనేది బైబుల్ మనకు సెలవిచ్చుచున్నది. అలాగే లోకపు వినోదాలు కొంతసేపు ఆనందాన్ని ఇస్తాయి, కానీ దేవుని సన్నిధి నుండి దూరం చేస్తాయి. ఈ లోకంలో ఎక్కడో ఏదో ఉందని పరిగెడుతూ దేవుని సన్నిధిని వదిలిపెడుతున్నావు అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదనేది నా ఆలోచన. ఈ లోకం మన కోసం ఏర్పాటు చేయబడింది. ఈ లోకంలో ఉన్న అందాలు దేవుడు మన కోసం సృష్టించబడినవి. వాటిని మనం ఏలాలని దేవుడు సృష్టించాడు, కానీ వాటికి బానిసగా దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి వాటి చుట్టూ పరిగెత్తాలని దేవుడు వాటిని ఏర్పాటు చేయలేదు. కాబట్టి
ఈ లోకము గాని లోక సంబంధమైన వాటిని గాని ప్రేమించుకుడి. ఎందుకంటే చెడు సాంగత్యము మంచి నడవడికను చెడగొట్టును. మన సాంగత్యమును పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. మంచి సాంగత్యం కలిగి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించగా, ఈ లోకమును సృష్టించినటువంటి ఈ లోక అందాన్ని, ఈ యొక్క ప్రపంచములను మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి ఎన్నో చిత్రమైన వాటిని చూస్తున్నప్పుడు వాటిని చేసినటువంటి దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో గుర్తుంచుకుని ఆయన సన్నిధిని ప్రేమించేవారుగా ఉండవాలనేది దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి స్మోకింగ్, ఆల్కహాల్స్, మత్తు పదార్థాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వ్యసనాలు, శరీరాన్ని, మనసును, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేటువంటి వ్యసనములు. ద్రాక్షారసము చేత మత్తులై ఉండకూడని బైబిల్ సెలవుచున్నది. అలాగే మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని ప్రశ్నించుచున్నది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీలో ఎవరైనా వీటికి లోనైనట్లయితే, బానిసైనట్లయితే గుర్తుంచుకోనండి, మీరు శరీరాన్ని పాడు చేయటమే కాదు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు. దేవుని ఆలయాన్ని పాడు చేసి ఆయన నివసింపదగని యోగ్యంగా లేకుండా మన శరీరాన్ని మనం తయారు చేస్తే మనం దేవుణ్ణి చూడలేం, దేవుణ్ణి గుర్తించలేం, ఆయనతో సాంగత్యం చేయలేం, ఆయన మనతో నడవలేడు, ఆయన మనలో నివసించలేడు. ఆయన కోరిక నీ నా హృదయంలో నివసించాలని, ఆయన మాటలు నీ నా హృదయంలో ఫలించాలని. మరి నీ దేహమును పాడు చేస్తే, ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఎలాగొచ్చి నీలో నివసిస్తాడు? ఆయనతో నీవెలా సాంగత్యం చేయగలుగుతావు? కాబట్టి నీకు ఈ వ్యసనములు ఏవైనా నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి ఈ దేహము దేవుని ఆలయం అని గుర్తించి పవిత్రమైన జీవితాన్ని జీవించడం నేర్చుకో. అలాగే మనం ఈ జీవన ప్రణాళికలో లేకపోతే మన జీవన ఆదాయంలో డబ్బు అవసరం ఎంతో ఉంటది, కానీ డబ్బు మీద ప్రేమతో దేవుని నుండి దూరం అవ్వకూడదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని బైబిల్ సెలవుచున్నది. మొదట దేవుని రాజ్యం వెతుకుడి, మొదట దేవుని నీతిని వెతుకుడి అని బైబిల్ సెలవుచున్నది. ఎంత కాంట్రాక్ట్, బట్ ఎంత ఈక్వేట్ గా ఉన్నా చూడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పుతూనే అది కలిగి ఉండకుండా రాజ్యమును నీతిని వెతుకుడి. మొదట మనకేం కావాలో దేవునికి పూర్తిగా తెలుసు. మనల్ని సృజించినది ఆయన, మన లోపల థాట్స్ పెట్టింది ఆయన, మన ఆలోచనలను కల్పించేది ఆయన. కాబట్టి ఏ సమయానికి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అన్ని ఎరిగినటువంటి దేవుడు తప్పక మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? మొదట దేవుని రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీ పరలోక తండ్రికి తెలియని బైబిల్ సెలవు. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు అని వాటికి ఏ రోజు ఆహారం వాటికి దేవుడు అనుగ్రహిస్తూనే వచ్చాడు. వాటికి తగిన తెలివిని, ఆ జ్ఞానమును దేవుడు వాటికి అనుగ్రహించి వాటిని పోషిస్తున్నాడు. వాటి కంటే మనలను శ్రేష్ఠులుగా ఆయన స్వరూప్యమందు మనలను సృజించి మనలో ఆయనను చూసుకుంటున్నటువంటి వాడు ఇంకెంత బాగా చూసుకోగలడు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే, లేదా నువ్వు ఒకవేళ కుమారుడు అయి ఉంటే, నీ తల్లిదండ్రులు నువ్వు వాళ్ళ స్వరూపమందు పుట్టావని ఎంతో మురిసిపోతూ మంచి మంచి బట్టలు కొనిస్తూ, మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొనిస్తూ, మంచి మంచి ఆడుకునే వస్తువులు కొనిస్తూ, మంచి మంచి వెహికల్స్ ఇస్తూ, మంచి మంచి ఉండడానికి ఇల్లులు ఏర్పాటు చేస్తూ, ఈ రోజు ఏం కర్రీ వండి పెట్టాలి, మటన్, ఫిష్, చికెన్, లివర్, ప్రాన్స్, ఫిష్, వాట్ నాట్. మనలను కన్నా మన తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు? అంతకు 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 ఎన్నో వేల రెట్లతో ఆయనను మనం ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు తప్పక నీకు కావాల్సినవి అనుగ్రహిస్తాడు. ఒకటే, నీవు దేవునితో నడువు, డబ్బు మీద ఆశ వదిలే. ఎందుకు వీటిలన్నింటి గురించి మాట్లాడానంటే, ఇవన్నీ మొదట మనకు చాలా ఆకర్షణీయంగాను, ఆనందంగాను, ఉల్లాసంగాను కనిపిస్తాయి. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ లాగా రాదు, ఒక భయంకరమైనటువంటి విధంగా మొదలవదు. కొంచెం కొంచెంగా మొదలవుతుంది, కొంచెం కొంచెంగా ఆకర్షిస్తుంది, కొంచెం కొంచెంగా దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకే బైబిల్ సెలవుస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేల్కొని జాగరూకులై ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించుచు సింహము వలె ఎవరిని ఎప్పుడు మింగుదమా అని ఈ భూమిపైన తిరుగుచున్నాడు వెతుకుతూ. కాబట్టి ఈరోజు చాలా మంది మనం ప్రార్థనను కోల్పోతున్నాం, మనశ్శాంతిని కోల్పోతున్నాం, పవిత్రతను కోల్పోతున్నాం. ఫోన్తో అయితే కనెక్ట్ అయి ఉంటున్నాం, కానీ దేవునితో కనెక్ట్ అయి ఉండట్లేదు. ఈ లోకంలో వచ్చే
దేవుని వర్షిప్ సాంగ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే లోక గీతాలు అయి ఉండొచ్చు, బాగానే గుర్తుంటున్నాయి. కానీ ఈ రిఫరెన్స్లు, బైబిల్ వాక్యములు, బైబిల్ మాటలు, నీతి వాక్యములు మనకు గుర్తుండటం లేదు. గంటల పాటు వినోదాన్ని చూడగలుగుతున్నాం కానీ 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాం. మళ్ళీ దీన్ని మనం వేరే మిస్టేక్ తీసుకుంటాం. గ్రూప్ మీటింగ్స్లో కూడా గంటల తప్పని మనం ప్రేయర్ చేసేస్తూ ఉంటాం. అది కాదు కావాల్సింది. ఒంటరిగా నీ ఒక్కడే ఉన్నప్పుడు ఎన్ని నిమిషాలు దేవునితో గడపగలుగుతున్నావు? గ్రూపులో ఉన్నప్పుడు మాత్రమే 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ప్రేయర్ చేయగలుగుతున్నావా? ఒంటరిగా కూడా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు ఒంటరిగా ఆయనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. గ్రూప్గా ఉండటం ఓకే, మంచిది. కానీ 1-to-1 కనెక్షన్, హౌ ఇస్ ఇట్ విత్ గాడ్? మనం వేసుకోవాల్సిన ప్రశ్న మరి ముఖ్యంగా గంటల తరబడి గ్రూప్లో ప్రార్థన చేయటం కాదు, మనము దేవునితో ఏకాంతముగా సమయము ఎంతసేపు గడపగలుగుతున్నాం. ఒక ఫోన్ పెట్టుకుంటాం, ఒంటరిగా కూర్చుని ఎన్ని గంటలైనా చూడగలం. టీవీ పెట్టుకుంటాం, ఎన్ని గంటలైనా చూడగలం. కానీ ఒకసారి మోకరించి ఒక 10 మినిట్స్ కూడా మనం ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈవెన్ నేను కూడా చాలాసార్లు బాధపడతా విషయం గురించి. అని ఏదో ఒకరోజు చేస్తానని మరలా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని దారి చాలా కష్టం అనిపించవచ్చు, కానీ అది జీవానికి, సమాధానానికి, నిత్య ఆనందానికి దారి తీస్తుంది. ఆ దారిలో ప్రార్థన, వాక్యం, ఆరాధన, మంచి స్నేహితులు, పవిత్ర జీవం, లక్ష్యము కలిగిన జీవితం కలిగి ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనది. 5 కలిగి ఉండటం ఎంత ముఖ్యమో లక్ష్యము కలిగిన జీవితం కూడా అంతే ముఖ్యం. ప్రార్థన దేవునితో సంబంధాన్ని బలపరుస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రార్థనలో మెలకుగా ఉండుడి అని బైబిల్ సెలవిస్తున్నది. దేవుని వాక్యం మన జీవితానికి దారిని చూపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం అంతయు దేవుని ప్రేరణతోనే రచింపబడి ఉంది. కాబట్టి మనకు ఆయన వాక్యం ఒక దారిని చూపిస్తుంది. అలాగే ఆయనను ఆరాధించడం ద్వారా మనం ఆయనను మహిమపరుస్తాం. ఆత్మతోను సత్యముతోను ఆరాధించు వారిని తండ్రి కోరుకొంచున్నాడు. అలాగే భక్తులు సెలవిస్తున్నారు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మంచి స్నేహితులు కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యమైనది. వారు మనలను దేవుని వైపు నడిపిస్తారు. ఎందుకంటే చెడు సాంగత్యము మంచి నడవడికను చెడగొట్టును. ఇనుమును పదును పెట్టినట్లు స్నేహితుడును పదును పెట్టును. మనల్ని దేవుని వైపు నడిపించే విధంగా మంచి స్నేహితులను కలిగి ఉండడం ఎంత ముఖ్యమో, మనం కూడా మన స్నేహితులను దేవుని వైపు నడిపించే విధంగా ఉండటం అంతే ముఖ్యం. మంచి స్నేహితుని కోరుకుంటూనే మనం కూడా మంచి స్నేహితులుగా ఉండాలని మనకి ఈరోజు వాక్యం సెలవిచ్చుచున్నది. పవిత్ర జీవితం కలిగి ఉండటం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పవిత్రంగా జీవించడం కొరకే ఈ లోకంలో ఆయన స్వరూపం ముందు ఏర్పరచుకున్నాడు. అలాగే ఆయన సెలవిచ్చుచున్నాడు, నేను పవిత్రుడను గనుక మీరు కూడా పవిత్రులై జీవించుడని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. మరి మనమేంటి? దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, దేవుని పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకయే దేవుని ప్రభును చూడలేక అనేక మంది నశించిపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యం వీటితో పాటు ఒక లక్ష్యం ఉన్న జీవితం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఉద్దేశాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు, ప్రణాళికను సృష్టించి ఉన్నాడు. నేను మీ విషయమై ఉద్దేశించిన అనేకమైన సంగతులు నాకు తెలియను, నేను ఎరుగుదనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరి ఆ ఉద్దేశాల్లో నీవు నేను ఉన్నామా? ఉద్దేశాలకి బయట ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గుర్తించాలనేది నా యొక్క విన్నపం. దేవుడు నిన్ను ఏ విధంగా ఈ లోకంలో వాడుకోవాలనుకుంటున్నాడు? ఒక ఫ్రెండ్కి సాక్షిగానా, ఒక ఫ్యామిలీకి బాధ్యత కలిగినటువంటి, రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి కొడుకుగానా, తల్లిదండ్రులను ప్రేమించి వారిని దేవుని వైపు నడిపించే ఒక యవనస్తుడిగానా? ఏ విధంగా? ఒకవేళ నీవే మొదటి వ్యక్తివై ఉండొచ్చు. దేవుని తెలుసుకుని నీ కుటుంబంలో నీ ఉద్దేశం దేవుని ఉద్దేశంతో సాంగత్యం కలిగి ఉండాలి. బైబుల్ సెలవిచ్చుచున్నది, పరుగులో పాల్గొని వారందరూ పరిగెత్తుదురు. ఈ లోకంలో దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని తెలియని వారు ఉన్నారు. అందరూ మంచిగా జీవించాలని చాలా మంచిగా పరిగెత్తుతున్నారు. బహుమానం ఒక్కరికే వస్తుంది. పరుగులో పాల్గొని వారందరూ పరిగెత్తుదురు కానీ బహుమానం ఒక్కనికే దొరుకును. మీరు ఆ బహుమానం పొందినట్లు పరిగెత్తుడి.
దేవుడు చాలా ప్రేమమయుడండి. ఎంత చక్కగా రాశాడు. ఆయన కోరిక మనం బహుమానం పొందుకోవాలనే. కీర్తనలో ఎలా ఉంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగును పట్టుకోవాలి. అప్పుడు ఆయన మన ఎడల ఉంచిన ఉద్దేశములు మనం కూడా ఎరుగుతాం. ఆయనకి తెలుసు మనం ఏమవ్వాలి, మనం ఎలా జీవించాలో ఆయనకి తెలుసు. ఆయన ఉద్దేశాలు పెట్టాడు. ఆ ఉద్దేశాల్లో మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవునితో నడిస్తే ఆయన నీకు ఒక దారిని చూపిస్తాడు, నీ భవిష్యత్తును కాపాడుతాడు, శోధనలో బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం బయట నవ్వుతూ ఉండొచ్చు, కానీ లోపల బాధ, పాపం, వ్యసనం, భయం, నిరాశతో నిత్యం పోరాడుతాం. గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. యేసు ఇంకా మనల్ని పిలుస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిలువను చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పాపముల కొరకు ఆయన ఆల్రెడీ ఇప్పటికే ధరను చెల్లించాడు. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడనై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధి చేయును. ఆయన నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను శుద్ధి చేసే దేవుడు. దేవునికి నమ్మకంగా నిలిచిన వారికి ఆయన జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు పరీక్షలో నిలిచిన తరువాత ప్రభువు ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అన్నటువంటి మనం ఒక సరైన మార్గాన్ని ఎంచుకోవాలనేది నా విన్నపం. ఈ లోక సుఖాలు తాత్కాలికం, కానీ దేవుని ఆనందం నిత్యమైనది. ప్రపంచం కొంతసేపే ఆనందాన్ని ఇస్తుంది, కానీ యేసు నిత్య సమాధానాన్ని ఇస్తాడు. సిలువ వైపు నడవండి, దేవుని వైపు నడవండి, జీవ కిరీటం వైపు నడవండి. ఎందుకంటే చివరికి ఈ లోకంలో ఒక గొప్ప విజయం డబ్బు ఉండటం కాదు, పేరు ఉండటం కాదు, ప్రఖ్యాతి ఉండటం కాదు. యేసు చేతుల నుండి జీవ కిరీటం పొందుకొనుటే నిజమైన విజయము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు చెల్లునుగాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యంలో అనేకమైనటువంటి బైబిల్ రిఫరెన్స్లు పొందుపరచబడి ఉన్నవి. మీరందరూ గుర్తించిన వాటిని తప్పక కమెంట్ చేయండి. ఈ యొక్క సందేశాన్ని మీకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవునిలో బలపరచబడండి, ఆశీర్వదించబడండి. ఆయన సన్నిహిత్యాన్ని, నిత్యము సన్నిధిని మీరు పొందుకొని జీవించాలని, నాకు కూడా జీవించాలని కోరికగా ఉంది. కాబట్టి మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. దేవునిలో మరింత ముఖ్యంగా, మరింత బలంగా వాడబడాలని, ఆయన యొక్క పరసంబంధమైన మర్మములను నేను తెలుసుకోవాలని, అనేక మందికి వాటిని తీసుకువెళ్ళాలని ఉద్దేశించి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఒక నిత్యమైన ప్రేమతో దేవుని ప్రణాళికను పొరపచ్చులు లేకుండా ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి ఈ రాత్రి వేళ మేలుకుంటూ మీ అందరి కోసం, నా కోసం నేను కూడా నేర్చుకుంటూ ఈ వాక్యాన్ని పొందుపరుస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఈ వాక్యాన్ని తప్పక ఆశీర్వదించి, దీవించి, బలపరిచి ఆయనను మహింపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్.